మొక్కలకు పూత పిందె రావడానికి ఆయిల్ కేక్స్ బాగా ఉపయోగపడతాయి కదా. మన టెర్రస్ గార్డెన్ లో కూడా ఆయిల్ కేక్స్ అంటే నువ్వుల చెక్క పొడి, వేరుశనగ చెక్క పొడి, అలాగే ఆవ చెక్క పొడి ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాము. ఈ రోజు అయితే నేను ఒక మస్టర్డ్ కేక్ ఆవ చెక్క పొడిని ఒక 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. దాంట్లో ఒక 50 గ్రాముల వరకు వేపపిండిని వేసి వాటర్ పోసి 3 రోజుల వరకు ఫెర్మెంట్ చేసి ఉంచాను. ఇప్పుడు అది మంచి ఫర్టిలైజర్ గా అయితే తయారైంది. దీన్ని యూజ్ చేసుకుందాము. దీంతో పాటు మరో 2 మన ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకునేటువంటి మరో 2 ఫర్టిలైజర్స్ ని కలిపి ఈ రోజు గార్డెన్ మొక్కలకి అయితే ఇవ్వబోతున్నాను. మస్టర్డ్ కేక్ తో తయారైనటువంటి ఈ ఫర్టిలైజర్ ని అయితే ఇలాగా వడగట్టి పెట్టుకున్నాను అనమాట. అంటే అడ్డుపడకుండా ఉండడం కోసం ఇలాగ వడగట్టేసుకున్నాను. బాగా కాన్సన్ట్రేటెడ్ గా ఉందండి ఆవ చెక్కతో తయారు చేసినటువంటి ఫర్టిలైజరు. దీంట్లో ఇప్పుడు దాదాపు ఒక 1/2 లీటరు పుల్లటి మజ్జిగ, పులిసినటువంటి మజ్జిగను దాదాపు 4 రోజుల పాటు పులియపెట్టినటువంటి మజ్జిగనైతే తీసుకుంటున్నాను. ఈ పుల్లటి మజ్జిగ అనేది పూత బాగా రావడానికి, వచ్చిన పూత నిలబట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక రకంగా పెస్టిసైడ్ గా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని పడేయకుండా మన గార్డెన్ లో యూజ్ చేసుకోవచ్చు. మరొక ఫర్టిలైజర్ ఏంటంటే ఇది రెగ్యులర్ గా మనం ఇచ్చేదే, కానీ దీన్ని మంచిగా తయారు చేశానన్నమాట. ఇందులో బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, బియ్యం కడిగిన నీళ్లు దాదాపు ఒక 1 లీటర్ వరకు తీసుకున్నాను. దీంట్లో ఏం చేశానంటే కూరగాయ తొక్కలు, ముఖ్యంగా ఫాస్ఫరస్ ఇచ్చేటువంటి బంగాళాదుంప లాంటివి, ఇంకా క్యారెట్, మిగిలిన అన్ని రకాల వెజిటబుల్స్ తొక్కలన్నిటి కూడా డైరెక్ట్ గా అలా వేయకుండా వాటిని కొంచెం మిక్సీ పట్టేసి కొంచెం కచ్చపచ్చగా వచ్చిన తర్వాత దీంట్లో అయితే నానబెట్టాను. దాదాపు ఒక 2 డేస్ పాటు దీంట్లో నానబెట్టాను. ఇందులోనే నిమ్మ తొక్కలు కూడా వేసానండి. దీనివల్ల ఏంటంటే సాయిల్ అనేది కొంచెం పూల మొక్కలకి వాటికి అసిడిక్ గా ఉండాలి కదా, దానికి కూడా ఇదైతే ఉపయోగపడుతుంది. ఇది ఈ కూరగాయల తొక్కల్లో ఉండేటువంటి సారం అంతా కూడా రైస్ వాష్ వాటర్ అంటే బియ్యం కడుగు నీళ్ళలోకి కలిసి చాలా మంచి ఫర్టిలైజర్ అనేది తయారైంది. దీన్ని ఇప్పుడు వడగట్టుకుని ఇందులో కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ బకెట్ లో 3 రకాల ఫర్టిలైజర్స్ అయితే మిక్స్ చేశాను కదా. మొదటగా తీసుకున్నది మస్టర్డ్ కేక్ తో తయారు చేసినటువంటి, అంటే ఫెర్మెంట్ చేసి తయారు చేసుకున్నటువంటి ఫర్టిలైజరు. దాని తర్వాత పులిసినటువంటి మజ్జిగ అయితే తీసుకున్నాను. దాని తర్వాత బియ్యం కడుగు నీళ్ళలో కూరగాయ తొక్కులు ఇవన్నీ కూడా బాగా కచ్చపచ్చగా చేసి వాటిని నానబెట్టి ఉంచడం వల్ల వాటిలో ఉండేటువంటి న్యూట్రియంట్స్ మొక్కలకి మైక్రో న్యూట్రియంట్స్ కూడా అందడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కంప్లీట్ గా మొక్కలకు కావాల్సిన చాలా మటుకు పోషకాలను అయితే అందిస్తుంది. ఈ మూడింటిని కలుపుకున్నాం కదా, దీన్ని డైరెక్ట్ గా ఇవ్వకుండా దీనికి దాదాపు ఒక 8 లీటర్స్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుని మన గార్డెన్లోని అన్ని కాయగూరలు, పళ్ళు, పూల మొక్కలకైతే దీన్ని అయితే ఇచ్చేయవచ్చు. ప్రతి 15 లేదా 20 రోజులకు ఒకసారి ఇలాంటి ఫర్టిలైజర్ని ఇవ్వడం వల్ల పూత కాత బాగుంటుంది. మొక్కలు అనేది హెల్దీగా పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి వరుసలో, వీటికైతే ఇస్తున్నాను. అలాగే కాయగూరల మొక్కలు అన్నిటికీ కూడా ఈరోజు అయితే ఈ ఫర్టిలైజర్ని అయితే ఇవ్వబోతున్నాను. చూసారు కదా, ఈరోజు సింపుల్గా తయారు చేసుకునేటువంటి 3 రకాల ఫర్టిలైజర్స్ని నా గార్డెన్లోని మొక్కలకు ఎలా మిక్స్ చేసి అయితే ఇచ్చాను. దీనివల్ల మొక్కలకు కావాల్సినటువంటి చాలా మటుకు న్యూట్రియంట్స్ అయితే అందుతాయి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.